అందరికీ నమస్కారం. ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి పార్టీ మార్పు వ్యవహారం ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా కొండపి నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లాలో కొంత అలజడైతే రగిలిందని చెప్పొచ్చు. కొండపి నియోజకవర్గంలో కొంతమంది అసమ్మతి నేతలు చేస్తున్నటువంటి ప్రచారానికి తెరపడినట్లయింది. ఆయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కొండపి ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఆదిమూలపు సురేష్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ చెప్పిన మాట, జగన్మోహన్ గారు నాకు మినిస్టర్ ఇచ్చారు, జగన్మోహన్ గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా అన్నాడు. మొన్న కొండేపిలో పోటీ చేయమన్నారు, కొండేపిలో పోటీ చేస్తారు. రేపు ఇంకో కాన్స్టిట్యున్సీలో బైఫర్కేషన్ అయితే ఇంకో చోట పోటీ చేయమంటే జగన్మోహన్ గారు పార్టీ చెప్పిన ప్రకారం, సురేష్ గారు జగన్మోహన్ గారు చెప్పిన ప్రకారమే పోటీ చేస్తారు. మా పార్టీ పరిస్థితిని బట్టి, ఆ రోజు బైఫర్కేషన్ని బట్టి కొండేపి ఆంధ్ర కాన్స్టిట్యున్సీ ఉంటే కొండేపిలోనే పోటీ చేస్తాడు. జగన్మోహన్ గారు వేరే కాన్స్టిట్యున్సీలో పోటీ చేయమంటే వేరే కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తాడు. ఆయన సురేష్ గారికి ప్రస్తుతానికి వేరే కాన్స్టిట్యున్సీ పోవాలని ఆలోచన లేదు. ఎక్కువసేపు అక్కడే స్పెండ్ చేస్తున్నాడు. అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈరోజు సాయంత్రం గారు రేపు ఒక 1 వీక్ ఇక్కడే ఉండి కార్యకర్తలతో ఉండి కార్యకర్తల కోసం పోరాడతాడు. ఆయన కూడా నిన్న కొండపి కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించి పార్టీ మార్పు వ్యవహారంపై కూడా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. తన చివరి శ్వాస వరకు కూడా వైసీపీని వదిలేది లేదని ఆయన ముక్త కంఠంతో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రూమర్స్ పార్టీ మార్పు వ్యవహారానికి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా, వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి బూచేపల్లి గారు కూడా చెక్ పెడుతూ మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొండేపి కాన్స్టిట్యున్సీలో కొంత ఆదిమూలపు సురేష్ గారికి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ఇదే విషయం కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వటం జరిగింది. కొండేపి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండేపి కాన్స్టిట్యున్సీలో ఆదిమూలపు సురేష్ గారు కూడా ఆయన ఆదేశాల మేరకు మంత్రిగా ఉన్నప్పుడే కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన ఇన్ఛార్జిగా రావటం జరిగిందని, 2024లో జరిగిన పరిస్థితులను బేరీజు వేసుకొని రాబోయే రోజుల్లో కూడా పార్టీ పటిష్టతకు కొండేపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేసేందుకు కూడా ఆయన సమాయత్తం అవుతున్నట్టు, అదేవిధంగా వైసీపీ పార్టీలో కూడా కమిటీలను వేగవంతంగా కమిటీలు వేసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి కూడా ఆయన మమేకం అవుతున్నాడని, దాదాపుగా ఎక్కువ రోజులు కూడా కొండేపి కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలకు అందుబాటులో ఉండేలాగా కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారని చెప్పి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా తెలపడం జరిగింది.